బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. తవక్కుల్, ఇస్లాం భాషలో తవక్కుల్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే దీని యొక్క అర్థం భగవంతుడిపై భారం వేయటం అని దీని యొక్క అర్థం. అంటే ఇస్లామిక్ భాషలో అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉంచటం. తవక్కుల్ అంటే కేవలం నోటితో నేను అల్లాహ్ని నమ్ముకున్నాను అని చెప్పడం మాత్రమే తవక్కుల్ కాదు. ఒక పని కోసం మన యొక్క శక్తి మేరకు ప్రయత్నం చేసి ఆ పని యొక్క ఫలితాన్ని అల్లాహ్ నిర్ణయానికి వదిలేయడాన్ని అసలైన తవక్కల్ అని అంటారు. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం చూసినట్లయితే ఖురాన్లో ఎవరైతే అల్లాహ్పై నమ్మకం ఉంచుతారో, తవక్కల్ ఉంచుతారో వారికి ఆయనే సరిపోతాడు అని సూరా అత్-తలాక్ 3లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక హదీసులో ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి నేను నా ఒంటెను కట్టకుండా వదిలేసి అల్లాహ్పై తవక్కుల్ అంటే నమ్మకం ఉండొచ్చా అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ముందు నీ ఒంటెను స్తంభానికి కట్టివేయి, ఆ తర్వాత అల్లాహ్పై తవక్కుల్ చెయ్యని చెప్పడం జరిగింది. ఇది తిర్మిజీ హదీస్. తవక్కుల్ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత, ధైర్యంతో పాటు నిరాశకు తావుండదు. ఎందుకంటే ఫలితం ఎలా ఉన్నా సరే అది అల్లాహ్ ఇష్టమే అని భావించడం వల్ల ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇక రెండవది, కష్ట సమయాలలో కూడా మనిషి కుంగిపోకుండా నిలబడగలుగుతాడు, ధైర్యంగా ఉండగలుగుతాడు. ఇక మూడవది, ప్రయత్నం ఒకవేళ విఫలమైనా కూడా దీని వెనుక అల్లాహ్ యొక్క ఏదో ఒక మేలు ఉండి ఉంటుంది అనే నమ్మకం కలుగుతుంది, నిరాశ ఉండదు. ఎందుకంటే ఏదో పెద్ద ప్రమాదం నుంచి కాపాడటం కోసం దేవుడి యొక్క చిన్న ప్రమాదం ద్వారా మనల్ని కాపాడాడని అనుకోవచ్చు. లేదా ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క విషయం గురించి దేవుడు దీనికి కావలసిన సరైన పరిష్కారం లేదా ప్రతిఫలం నాకు ప్రళయ దినం రోజు లేదా స్వర్గంలో దేవుడిస్తాడని ఆశ చెందవచ్చు. ఎందుకంటే దువా అంటే ప్రార్థనలో 3 రకాల విషయాలు మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసి ఉన్నాం. ఏమిటది? దువా అనేది ఎప్పుడు కూడా వేస్ట్ కాదు, రద్దు కాదు. ఎందుకంటే దువా యొక్క రిజల్ట్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఈ లోకంలోనే ఇహలోకంలోనే దాని యొక్క రిజల్ట్ మనకి రావచ్చు. రెండవది, ఏదైనా వేరే ప్రమాదం నుంచి దేవుడు మనల్ని మన యొక్క దువా ద్వారా తక్దీరుని యొక్క బదలాయించి వేరే పెద్ద ప్రమాదాల నుంచి రక్షించి మన యొక్క దువా అడిగిన దానికంటే కూడా మంచిది మేలైంది మనకి ఇవ్వచ్చు. మూడవది, దాని యొక్క ప్రతిఫలాన్ని ఈ యొక్క ప్రపంచంలో ఇవ్వకపోయినా మరి ప్రళయ దినం రోజు నీవు అడిగిన ఆ యొక్క ప్రార్థనా ప్రతిఫలానికి బదులుగా ఈరోజు ఇస్తున్నానని అక్కడైనా ఇవ్వవచ్చు. ఇలా ప్రార్థన గురించి ఒక హదీస్ మనం ఇంత ముందే చూసాం. ఇకపోతే తవక్కల్లో 3 దశలు ఉన్నాయి. తవక్కుల్ అంటే ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, మరి సంతృప్తి కూడా పెట్టాలి. మన చేతిలో ఉన్న వనరులు ఉపయోగించి కష్టపడాలి. ముందుగా ఆ పని విజయవంతం కావాలి అని అల్లాహ్ను వేడుకోవాలి. ఫలితం మనకు అనుకూలంగా వచ్చినా రాకపోయినా దేవుని నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. కృషి మనదైతే ఫలితం అల్లాహ్ ఇచ్చేది అని మనం తవక్కులు పెట్టాలి. అప్పుడే మనకి మరి ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక తవక్కుల్ యొక్క ప్రాముఖ్యత ఖురాన్ ప్రకారం ఖురాన్లో సూరా అల్ మాయిదాలో 23లో కూడా మీరు చూడొచ్చు, అనేక చోట్ల ఉంది. నమ్మకం ఉంచడం అనేది దేవునిపై నమ్మకం ఉంచడం అనేది ఒక విశ్వాసి మోమిన్ యొక్క ప్రాథమిక లక్షణం. మరియు మీరు విశ్వాసులే అయితే అల్లాహ్పైనే నమ్మకం ఉంచండి, తవక్కల్ ఉంచండి. సూరా అల్ మాయిదా 23లో. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. ఏంటది? మీరు అల్లాహ్పై ఉంచాల్సిన రీతిలో నిజమైన తవక్కుల్ నమ్మకం ఉంచినట్లయితే ఆయన పక్షులకు ఆహారం ఇచ్చినట్లే మీకు కూడా ఆహారం ఇస్తాడు. అవి ఉదయం ఖాళీ కడుపుతో గూటి నుండి బయలుదేరుతాయి, సాయంత్రానికి నిండిన కడుపుతో తిరిగి అవి గూటికి మళ్ళీ వాటి ప్రదేశానికి అవి వెళ్తాయి. తిర్మిజీ హదీస్. ఇక్కడ పక్షులు గూటిలో కూర్చోలేదు, అవి ఆహారం కోసం బయటకు వెళ్ళి ప్రయత్నం అనేది చేశాయి. ప్రయత్నం తర్వాతే అల్లాహ్ వాటికి ఫలితాన్ని కూడా ఇచ్చాడు. అలా ఇకపోతే ఈ యొక్క తవక్కుల్లో కొన్ని రకాలు ఉన్నాయి.
అవేమిటి అంటే, మనం కష్టపడి సంపాదించినా అది అల్లా ఇస్తేనే మనకు అందుతుంది అని నమ్మటం, రిజక్ అంటే జీవనోపాధి విషయంలో. ఇక రెండవది, ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఇస్తకారా చేసి అల్లాహపై భారం వేయటం. అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వ్యాపారం కానీ, పెళ్ళి కానీ, ఏదైనా ఇంకేదైనా పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరి ఇస్తకారా నమాజు, ఇస్తకారా దువా అనేది కూడా ఉంది. ఇటువంటివి చేసి దేవుడిపై భారం వేసి నిర్ణయాలు తీసుకోవడం. ఇక మూడవది, ఎవరైనా మనకు కీడు చేయాలని చూసినా కూడా అల్లా రక్షణ ఉంటే ఏమీ కాదు అనే ధైర్యంగా ఉండటం. ఇకపోతే తవక్కుల్ మరియు తక్దీర్, వీటి మధ్య సంబంధాలు కూడా ఉన్నాయి. చాలామంది అన్ని విధిలోనే రాసి ఉన్నాయి కదా, తక్దీర్ అంటే విధివ్రాతలోనే రాసి ఉన్నాయి కదా, ఇక నేను ఎందుకు ప్రయత్నించాలి అని అడుగుతూ ఉంటారు. కానీ తవక్కుల్ నేర్పేది అది కాదు. ఎందుకంటే విధి అంటే తక్దీర్, ఇది అల్లా రాసిన నిర్ణయం. తవక్కుల్ అంటే ఆ విధిపై మనకున్న అచంచలమైన విశ్వాసం. కష్టపడటం మన యొక్క బాధ్యత, ఫలితం ఇవ్వటం అల్లా ఇష్టం. అందుకే తవక్కుల్ వల్ల 3 గొప్ప బహుమతులు లభిస్తాయి. భయం నుండి విముక్తి, అల్లా ప్రేమ, సహనం, సబర్. అల్లా కంటే శక్తివంతుడు ఎవరూ లేరని నమ్మినప్పుడు మనిషికి దేనికి భయం ఉండదు. ఇక ఖురాన్ ఏం చెప్తుంది? సూరా అల్ ఇమ్రాన్ 159, నిశ్చయంగా అల్లా తనపై నమ్మకం ఉంచే వారిని ప్రేమిస్తాడు అని. ఇక సబర్ అంటే తవక్కల్ ఉన్న వ్యక్తికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది జరగకపోయినా అల్లా నా కోసం ఇంతకంటే మంచిది దాచి ఉంచాడు అనే నమ్మకం అనేది కలుగుతుంది. ఎందుకంటే తవక్కుల్ అసలైన అర్థం ఏమిటంటే అనే పేరుతో మనం ఇంతకుముందు చూసాం. తవక్కుల్ అంటే ఏమీ చేయకుండా ఉండటం కాదు. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే కాదు. ఆ దీపం పెట్టి ఆ దీపంలో నూనె వేయాలి, అది గాలికి ఆరిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. అప్పుడు దానికి సంబంధించినటువంటి వేరే రకాల సహాయాలను దేవుడు కూడా క్రియేట్ చేస్తాడు. అటువంటి దాన్ని మనం చేసే ప్రయత్నంలో దేవుడు వేరే అవకాశాల ద్వారా మన యొక్క పనిని సులభతరం చేస్తాడు అన్నట్టు. ఉదాహరణకి చాలామంది తవక్కుల్ అంటే ఏమీ చేయకుండా కూర్చోవడం అనుకుంటారు. కానీ ఇస్లాం ఏమంటుంది? అలా బద్ధకాన్ని ఇస్లాం ఒప్పుకోదు. బద్ధకంతో నమాజ్ చేయడం కానీ, బద్ధకంతో పనులు చేయడం కానీ, పనికి వెళ్లకుండా ఇంట్లో ఉండటం కానీ, అల్లా ఏదైతే అంటే దేవుడు ఏదైతే ఏ వ్యక్తికైతే ఏవైతే బాధ్యతలు పెట్టాడో అవి పాటించకుండా బద్ధకంగా కూర్చుంటే కూడా అటువంటిగా వారి గురించి ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసులో అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఉదాహరణకి ఒక విషయం, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి విషయంలో ఖురాన్లో ఒక విషయం ఉంది. ఏమిటంటే పరిశుద్ధ కన్య మరియమ్మ గారు దేవుని యొక్క అనుగ్రహం మహిమ ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా ఆమె ఎప్పుడైతే గర్భం దాల్చిందో అప్పుడు ఆమె అక్కడ ఉన్నటువంటి పట్టణవాసుల యొక్క మాటలను తట్టుకోలేక ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఆమె అక్కడ మందిరం నుంచి ఆ యొక్క నగరం నుంచి బయటకు వచ్చి ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి ఎప్పుడైతే చెట్టు కింద దాక్కొని కూర్చొని ఉంటుందో అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఆమె యొక్క పోషణ గురించి, ఆమె కడుపుతో ఉంది కదా అని చెప్పేసి ఆ టైంలో కూడా దేవుడు ఏమన్నాడు, నీవు కూర్చున్న ఆ యొక్క చెట్టుని ఊపు, అప్పుడు ఆ యొక్క చెట్టు పొద నుంచి, చెట్టు మీద నుంచి నీకు పండ్లు అనేవి ఆహారంగా లభిస్తాయి. మరియు ఆమె యొక్క పక్క నుంచి ఒక సెలయేరు కూడా వెళ్ళటం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఆమెకి నీళ్లు కూడా దొరుకుతాయి. అంటే అటువంటి సమయంలో కూడా దేవుడు ఆమెని హర్కత్ చేయమన్నాడు, కదపమన్నాడు, పని చేయమన్నాడు, ఆమెకు ఒక ఇషారా ఇవ్వడం జరిగింది. అంటే దేవుడు ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అనేక విషయాల్లో చెప్పారు. ఏమని? అడుక్కోవడాన్ని సరైన పద్ధతి కాదు, 3 రకాల వ్యక్తులు తప్ప మిగతా వారు ఆ క్షణం ఆ ప్రమాదం నుంచి, ఆ ఇబ్బందుల నుంచి బయటపడేంత వరకు మాత్రమే ఆ యొక్క ముగ్గురికి కూడా. కానీ జీవితాంతం అడుక్కోవడాన్ని వృత్తిగా పెట్టుకోవడాన్ని ఇస్లాం ఒప్పుకోదు. చివరికి ఏది లేకపోతే కట్టెలైనా కొట్టి అమ్ముకొని బతకమని చెప్తుంది. కానీ మరి ఇలా బద్ధకంగా మాత్రం లేదా ఇలా లేజీగా ఉండటం సరైన పద్ధతి కాదని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఉదాహరణకి ఒక విద్యార్థి పరీక్ష కోసం బాగా చదవాలి, ప్రయత్నం చేయాలి, పాస్ చేయమని దేవుడికి దువా చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ పైన వచ్చే ఫలితాన్ని దేవుడి నిర్ణయంగా భావించి స్వీకరించాలి. ఇది తవక్కుల్. చదవకుండా కేవలం తవక్కుల్ అంటే అది సరిపోతుందా? సరిపోదు కదా.
అట్లానే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క అద్భుతమైన తవక్కల్ చూడండి ఒకసారి. తవక్కులకు అత్యున్నత ఉదాహరణ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు. ఆయన్ని అగ్నిగుండంలో పడేస్తున్నప్పుడు ఆయన ఏమాత్రం కూడా భయపడలేదు. ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏమిటి? హస్బునల్లాహు వనిమల్ వకీల్. అంటే మాకు అల్లా ఒక్కడే చాలు, ఆయనే అత్యుత్తమ రక్షకుడు అని ఆయన అగ్నిలో పడేసేటప్పుడు కూడా ఆయన ఇదే వాక్యం చెప్పడం జరిగింది. ఆయన అల్లా మీద ఉంచిన ఆ అచంచలమైన నమ్మకం వల్ల మండుతున్న నిప్పులు ఆయన పాలట చల్లని పూదోట్లుగా మారిపోయాయి ఆ క్షణంలో. అల్లాహు అక్బర్. మరి మానసిక ఆరోగ్యానికి తవక్కులు ఎంతో తోడ్పడుతుంది. మరి గతాన్ని వదిలేయడం, భవిష్యత్తుపై ధీమా, ఈ రెండు విషయాలు గమనించినట్లయితే గతాన్ని వదిలేయడం అంటే అలా జరిగి ఉంటే బాగుండేది అనే పశ్చాత్తాపం ఉండదు. ఎందుకంటే అది అల్లా నిర్ణయం అని నమ్మాలి కాబట్టి. రేపేమవుతుందో అనే భయం కూడా ఉండదు. ఎందుకంటే నా భవిష్యత్తు అల్లా చేతుల్లో సురక్షితంగా ఉందని నమ్మటం వల్ల. ఇలా అల్లా మీద తవక్కులు పెట్టడం వల్ల గడిచిన దాని గురించి కూడా అలా అయ్యిందే, ఇలా అయిందే, అలా అయింది, ఇలా అయిందని కాకుండా, రేపేమవుతుందో అలా అవుతుందో ఇలా అవుతుందో అని కాకుండా దేవుడిపైన నమ్మకం పెట్టడం వల్ల ఈ యొక్క టెన్షన్, మానసిక టెన్షన్ కూడా తగ్గిపోతుంది అని. అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు, అల్లా ఇవ్వాలనుకున్నదే మనకు జరుగుతుంది అని దీనిని నమ్మటం వల్ల, ఇలా తవక్కులు పెట్టడం వల్ల మనకు ప్రశాంతత అనేది కూడా దొరుకుతుంది అని ఈ యొక్క తవక్కుల్ అనేది ఒక విషయాన్ని మనకు నేర్పిస్తుంది ఇస్లాం. తవక్కుల్ పెరగాలి, నమ్మకం పెరగాలి అంటే కనుక అల్లా గుణగణాలను తెలుసుకోవాలి. ముందుగా అల్లా అల్ రజాక్, అల్లా పోషకుడు, అల్ ముజీబ్, అల్లా ప్రార్థనలను ఆలకించేవాడు అల్లా అని తెలిసినప్పుడు ఆయనపై ఇంకా నమ్మకం పెరుగుతుంది. గత అనుభవాలను గుర్తు చేసుకోవాలి. గతంలో మనకు ఎదురైన కష్టాల నుండి అల్లా మనల్ని ఎలా గట్టెక్కించాడో గుర్తు చేసుకుంటే ఇంకా నమ్మకం బలపడుతుంది. అంతేకాకుండా దువా కూడా చేస్తూ ఉండాలి. ఓ అల్లా, నా పనులన్నింటినీ నీకే అప్పగిస్తున్నాను, నాకు ఏది మేలో అది ప్రసాదించు అని ప్రార్థిస్తూ ఉండాలి. తవక్కుల్ చేసే వారికి అల్లా ఇచ్చే వాగ్దానం ఒకటి ఉంది ఖురాన్లో, సూరా తలాక్లో 3లో. ఎవరైతే అల్లాను నమ్ముకుంటారో, తవక్కుల్ చేస్తారో వారికి ఆయన సరిపోతాడు అని. అంటే దీని అర్థం లోకమంతా మీకు వ్యతిరేకమైనా సరే అల్లా మీకు తోడుంటే మీకు ఏమీ కాదు అని మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. మన సమస్య ఎంత పెద్దదైనా సరే మనతో అల్లా ఉన్నాడు, అంతకంటే అల్లా ఈ సమస్య కంటే పెద్దవాడు అని. కష్టాల్లో ఉన్నప్పుడు మరి అల్లా ఉన్నాడు అనే తవక్కులు పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే తవక్కులు అంటే సమస్యలు రావు అని కాదు, సమస్యలు వచ్చినా కూడా అల్లా నన్ను కాపాడుతాడు అనే నమ్మకం అన్నమాట. ఎందుకంటే ఖురాన్లో అల్లా అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది, మీరు చెడు అలవాట్లు చేయవద్దు. మీకు ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా మత్తు పదార్థాల జోలికి కానీ, టైం వేస్ట్ చేయటం కానీ, ఆత్మహత్యలు చేసుకోవటం కానీ, నేరాలు, ఘోరాలు, కుట్రలు, కుతంత్రాలు, అక్రమాలు, అన్యాయాలు చేయటం కానీ, సమాజంలో కల్లోలాలు రేకెత్తించడం కానీ ఇటువంటి పనులు చేయొద్దు. ఇటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ఇటువంటి చెడుల జోలికి, పాపాల జోలికి, నేరాల జోలికి, ఘోరాల జోలికి, మోసాల జోలికి వెళ్ళకండి. మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకండి, మీరు మీ కుటుంబాన్ని నాశనం చేసుకోకండి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకండి మీరు మరి అని ఈ విధంగా అనేక విషయాలు ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకో విషయం కూడా ఖురాన్లో చెప్తూ ఉన్నాడు అల్లా. ఏమిటది? ప్రతి కష్టం తర్వాత మంచి కూడా వస్తుంది, కష్టకాలం తర్వాత మంచి కాలం కూడా వస్తుంది, కష్టాల తర్వాత సుఖాలు కూడా, సౌలభ్యాలు కూడా దొరుకుతాయి. సబర్ చేయండి, ఓపిక పట్టండి, సబర్ చేయండి, ఓపిక పట్టండి అని అల్లా అనేక చోట్ల ఖురాన్లో చెప్తూ ఉన్నాడు. అనేక కాలాలలో, యుగాలలో, చరిత్రలలో అనేక ప్రవక్తల గాథలు ఖురాన్లో కనుక మనం చూసినట్లయితే ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చిన తర్వాత కూడా వారు ఓపిక పట్టినందుకు, వారు చేసిన ఆరాధనలు, దువ్వాలు, సబర్, ఓపిక పట్టినందుకు వారి తర్వాత వారు చేసిన అనేక రకాల అద్భుత విజయాలు, సుఖశాంతమైన జీవితాలు ఎలా గడిపారు అనేది, మరియు అటువంటి వారికి ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, ప్రళయదరంలోనూ, పరలోకంలో కూడా దేవుడు వారు చేసిన సబర్కి, ఓపిక గాను ఎటువంటి సౌభాగ్యాలను వాళ్ళకి ప్రసాదిస్తాడో మరి ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది.
ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరికీ కూడా తవక్కుల్ అంటే నమ్మకం కలిగేటటువంటి అటువంటి మనస్తత్వాన్ని, అటువంటి జ్ఞానాన్ని, అటువంటి ఇలుముని మాకు ప్రసాదించడం వల్ల, అల్లా మాకు జ్ఞానాన్ని ప్రసాదించడం వల్ల మీరు ప్రవక్తల ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చారో అవి మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.